జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. ప్రముఖ రచయిత డాక్టర్ భాస్కర్ యోగి గారి కలం నుంచి జాలువారిన అక్షర బాణాలకు విల్లునై ఈ వారం నేను మీ ముందుకొచ్చాను. చిన్నప్పుడు గోడ దుంకుడు వంగుడు దుంకుడు ఆటలు గుర్తున్నాయా? అవన్నీ కొన్నాళ్ళు మర్చిపోయాం. కానీ ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం. 2014 తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ ఇతర పార్టీల నుంచి 25 మంది ఎమ్మెల్యేలు, 4 ఎంపీలు, 18 మంది ఎమ్మెల్సీలు, మొత్తం 47 మంది నాయకుల్ని టీఆర్ఎస్లోకి లాక్కున్నారు. కేసీఆర్ తన కొత్త రాజకీయ నిఘంటువులో రాజకీయ పునరేకీకరణ అన్న పదం సృష్టించి అందిన కాడికి అమాంతం అవతలికి గుంజేశాడు. అందులో తెలంగాణ ఉద్యమం వీపులు చిట్లించిన వీరాధి వీరులు, శూరాధి శూరులు కూడా ఉన్నారు. ఈ యావ కేసీఆర్కు మాత్రమే ఉందా? వచ్చినవాడు ఫలుగునుడేం కాదు కదా. వాళ్ళ అవసరాలు వాళ్ళవి కదా. అన్నింటికన్నా వాళ్ళు పదవి లేకపోతే చచ్చిపోతారు కదా. ఈరోజు కార్యకర్తల సమావేశం అంటారు. వందిమాగదులనంతా ఒక చోట చేర్చి కావలసినవి వండి పెట్టి ఒకడు ఫలానా పార్టీలో ఆత్మగౌరవం లేదంటే, ఇంకొకరు అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీలో ఉండాలి అని చెబుతాడు. మరొకరు ఇక్కడ ఉండడం ఆత్మవంచన అంటాడు. ఎవరి కారణం వారిది, ఎవరి రణం వారిది, ఎవరి జనం వారిది. చేరిన వారు ఇలా చెప్తే చేర్చుకున్న వాళ్ళు రాజకీయ కుల సమీకరణ అంటారు. లేదా ఆయనకు అనుభవం ఎక్కువ కదా అని చెబుతుంటారు. ఉదాహరణకు మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ వ్యవసాయ రంగం మీద పోచారంకు పట్టుంది అని చెప్పారు. మరి దశాబ్దాల నుండి డిఏపి సంచి మీద బొమ్మలాగా కోదండరెడ్డి ఉన్నాడు కదా, ఆయన అనుభవం పనికి రాదా? లోక్సభ ఎన్నికకు ముందు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మరి ఆయన సిటీని కంట్రోల్ చేస్తాడు అని కాదా? మరి సిటీలో పుట్టి పెరిగిన నిరంజనో, అంజన్ కుమార్ యాదవో, సర్వే సత్యనారాయణో ఎవరిలోనూ ఆ శక్తి లేదా? పొన్నాల లక్ష్మయ్య అయినా, పోచారం శ్రీనివాస్ రెడ్డి అయినా, కేశవరావు అయినా, రేవంత్ రెడ్డి అన్నట్లు ఈ వయసులో ఏం చేస్తారు? కడియం శ్రీహరిలా తెలివిగా కూతుర్నో కొడుకునో తెర మీద ఉంచాల్సింది. మరో 50 ఏళ్లు రంగస్థలం వాళ్లదే కదా. ఇదంతా ప్రజల్ని గొర్రెల్ని చేయడమే, ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. ఇదంతా వట్టిదే. కేసీఆర్ అయినా రేవంత్ అయినా వంగుడు దుంకుడు ఆటకు పీఈటీ మాస్టర్లు కావడమే అసలు నిజం. కేసీఆర్ బాటలోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి పాస్ అవుతాడో లేదో కాలమే తేలుస్తుంది. అలాగే ఆదర్శ్ కుంభకోణంపై యుద్ధం చేసిన బీజేపీ కూడా మహారాష్ట్రలో అశోక్ చవాన్ లాంటి వాళ్లను చేర్చుకునే కదా మొన్న దెబ్బతిన్నది. అక్కడ కూడా ఈ ఆట ఎక్కువై సర్ఫ్ ఎక్సెల్ వాషింగ్ మెషిన్లను చూపించి ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆట ఇప్పుడు ఎక్కువైంది. అది కార్పొరేట్ పొలిటీషియన్స్కు ఎప్పుడూ అన్ని పార్టీలు ద్వారాలు తెరిచి పెడుతున్నాయి. దీనికంతా కారణం ఓటర్లలో కూడా కులం, డబ్బు, లాబీయింగ్ అవసరాలు పెరగడం, దాంతోపాటు అంగీకారం. వీటన్నిటితో పాటు రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, మిత్రుత్వాలు లేవనే దిక్కుమాలిన సిద్ధాంతం. ఈ ఒంగుడు దుంకుడు గాళ్లను మోసే వందిమాగదులకు ఏం తక్కువ లేదు. గడ్డికి తెలియదు కదా బర్రె పళ్లకు పదునెక్కువ అని. వీళ్ళు అందరినీ నమిలేస్తారు. ఆ తర్వాత మింగి ఆరగించుకొని జీర్ణం వాతాపి జీర్ణం అంటూ త్రేంచేస్తారు. జెండాలు మోసిన వాళ్ళు, దండాలు పెట్టిన వాళ్ళు, గండాలు దాటించిన వాళ్ళు, గుండెలో పెట్టుకొని పూజించిన వాళ్ళు అందరూ ఎప్పుడు అనుచరులుగానే మిగిలిపోతుంటారు. వాళ్ళ భుజాల నిచ్చెనలపై ఎక్కి శిఖరంపైకి ఎక్కిన వాళ్ళు అదృష్టవంతులు. అట్లాగని పార్టీ మారొద్దన్నది జగమెరిగిన సూత్రమేమీ కాదు. కానీ అధికారం ఎక్కడ ఉంటే అక్కడ గొంగడి వేయడం పద్ధతి కాదు. ప్రజాస్వామ్యం అసలే కాదు. పదవి ఉన్నన్ని రోజులు అనుభవిస్తారు. ఏదో వంకతో నిద్రిస్తున్న వారిపై నిందలు వేసి బయటకొస్తారు. ఏం పదవులు లేకపోతే 10 ఏళ్లలో చచ్చిపోతారా? రాష్ట్రపతి పదవి చేపట్టిన బాబు రాజేంద్ర ప్రసాద్ చివరి దశలో బీహార్లో చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని జీవించాడు. ఏపీజే అబ్దుల్ కలాం అనేక వేదికలపై బోధకుడిగా నిలిచి పాఠం చెబుతూనే మరణించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓడిపోయాక కూడా ప్రజల కొరకు నిరంతరం తప్పించి అక్షర యజ్ఞం చేశారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ తిరగడం చూసి పొద్దుతిరుగుడు పువ్వులు కూడా సిగ్గుతో ముడుచుకుంటున్నాయి. ముందల జోడెడ్లు ఎటుపోతే అట్లే వెనుక నాగలి నడిచేది. గ్రామాల్లో కూడా ఈ గోడ దుంకుడు ఎక్కువైంది. యజ్ఞదాచరతి శ్రేష్ఠ అన్నారు శ్రీకృష్ణుడు. శ్రేష్ఠుడు ఏ కర్మమును ఆచరిస్తే ఆ కర్మమే కదా అందరూ చేసేది. నాయకులారా, ప్లీజ్
మీరు పార్టీ మారడం హక్కు కావచ్చు, కానీ ప్రజాస్వామ్యం పేరుతో వంచన వద్దు. శ్రీరామ పాండవుల అరణ్యవాసంలా కష్టాలు ఆహ్వానించండి. మీకు మీరు రాటుదేలతారు, రత్నాల్లా మెరుస్తారు. చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.